అంటే ఎందుకని మాకు రిజర్వేషన్స్ లేవు, మాకెందుకు రాజకీయ రిజర్వేషన్స్ లేవు, చట్టసభలో రిజర్వేషన్ ఎందుకు లేదు, ఇవన్నీ వాళ్ళ మనసులో మెదులుతున్నాయి. ఉమ్, దీన్ని ఆసరా తీసుకొని ప్రతి పార్టీ బీసీలో పెరగాలని చూస్తుంది కదా తప్ప. ఉమ్, పార్టీలు చూస్తాయి, దీనిలో ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ నిరంతరం కనిపిన అవకాశాలు ఉంటాయి చేస్తా ఉంటాయి. ఉమ్. రెండు అందులో కంటే రేవంత్ రెడ్డికి మోడీకి మధ్యన చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అమ్మా ఇప్పుడు నీకు ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా బీజేపీలో చేరేవాడు మొత్తం రేవంత్ రెడ్డి. రాసుకో, నేను ఇలా చెప్తున్నాను. ఇదక్కడికి గందరగోళమే బాంబు వేస్తున్నావు. నిజమేనే, అది నేను చెప్తున్నా కదా. ఆ, కాంగ్రెస్ పార్టీ ఆయన ఎల్లకాలం ఉంచదు. ఆ, ఆయన్ని తీసేసిన తెల్లారే వైఎస్ చంద్రబాబు నాయుడు మోడీ దగ్గర ఉంటాడు ఆయన. ఉమ్, కాబట్టి నేను అనేది ఏంటంటే, ఆయన ఆ పద్ధతిలో బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఎందుకు బీసీ రిజర్వేషన్ సాధించకూడదు. ఒకటి, నిజంగానే అది లేదు అనుకుంటే, ఆ. నిజంగా నిజాయితీ ఉంటే అన్ని పార్టీలు